శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. శివభక్తి మోటివేషనల్ స్పీచ్ వీక్షకులకు అందరికీ జై శ్రీరామండి. శ్రీ మహాగణాధిపతయ నమః. శివాయ గురవే నమః. రేపు జ్యేష్ఠ శుద్ధ దశమి, గంగా ఆవిర్భావ దినం, దశపాపహర దశమి. ఈ రోజున గంగా స్నానం తప్పకుండా చేయాలి. అయితే అందరూ గంగా స్నానం చేయటం కుదరదు. అలా చేయలేని వారు తప్పకుండా దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసి గంగాదేవిని స్మరించండి. నది లభ్యం కానప్పుడు వాపి కోప తటాకాదులు వేడిలోనైనా సరే, లేదా ఇంట్లో స్నానం చేసేటప్పుడైనా గంగా నామస్మరణ చేసి తప్పకుండా స్నానం చేయండి. నందిని నలిని సీత మాలినీచ మహాపగ విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపదగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదైశ్వరి ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే స్నానకాలే పటే నిత్యం మహాపాతక నాశనం. ఈ 12 నామాలతో గంగను స్మరించి గంగా స్నానం చేస్తే సర్వ పాపాలు నశిస్తాయి అని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. దశపాపహర దశమి అంటే 10 పాపాలను హరించే శక్తి గల దశమిది. ఈ రోజున గంగాదేవిని స్మరించి పూజించి స్నానం చేస్తే పాపహరమవుతుంది. గంగా స్నానం చేయలేకపోయినా ఏ నదిలోనైనా 10 మారులు మునిగి స్నానం చేయాలి. నల్ల నువ్వులు, నెయ్యి, పేలపిండి ముద్దలను, బెల్లపు ముద్దలను 10 సంఖ్యలో గంగలో పడవేయాలి. గంగాదేవిని పూజించి నారాయణుని, మహేశ్వరుని, బ్రహ్మను, సూర్యుని, భగీరథుని, హిమవంతుని గంధ పుష్పాదులతో పూజించాలి. ఈరోజు నమశివాయై నమశివాయై నారాయణ్యై దశహరాయై గంగాయై నమో నమః అన్న నామాన్ని నిరంతరం జపించాలి. నమశివాయై నారాయణ్యై దశహరాయై గంగాయై నమో నమః. ఈ నామాన్ని దశపాపహర దశమి రోజు తప్పకుండా స్మరించండి. ఈ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించి పూలతో గంగను పూజించండి. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు నిత్యం గంగా స్తోత్రం చదవాలని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది పఠనీయమైన గంగాస్తుతి. దీనికి దశపాపహర గంగాస్తుతి అని పేరు ఉంది. దీనిని జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు పారాయణ చేయాలి. అలా కుదరని వారు కనీసం దశమి నాడు 10 మారులైనా చదవడం మంచిది. ఈ తిథి యందే రాముడు రామేశ్వరాన సేతుబంధ క్షేత్రమైన రామేశ్వర క్షేత్రాన్ని శివలింగాన్ని స్థాపించినట్లు స్కాంద పురాణంలోని సేతు మాహత్యంలో చెప్పబడింది. నిత్య జీవితంలో తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాలు భవిష్యత్తులో తగిన ఫలితాలను ఇవ్వడం కోసం ఖాతాలో చేరిపోతుంటాయి. పాపాల భారాన్ని మోయటం, వాటి ఫలితాలను అనుభవించడం సామాన్యమైన విషయం కాదు. కొత్తగా పుణ్యకార్యాలను ప్రారంభించినంత మాత్రాన అంతకు పూర్వం చేసిన పాపాలు చెరిగిపోవు, తరిగిపోవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పాపాల బారి నుంచి బయటపడే మార్గమే లేదా అంటే తప్పనిసరిగా వాటి ఫలితాలను అనుభవించవలసిందేనా అనే సందేహంతో పాటు ఆవేదన కూడా కలుగుతుంది. అలాంటి వారికి దైవం ప్రసాదించిన వరంగా దశపాపహర దశమి కనిపిస్తుంది. జ్యేష్ఠ శుద్ధ దశమి దశపాపహర దశమి. భూమిపై జలదేవతగా గంగావతరణం జరిగింది ఈ రోజునే. ఈ దశపాపహర దశమి గంగా ఆవిర్భావ దిన శుభదినాన గంగానదిలో స్నానమాచరించి గంగాదేవిని పూజించడం వలన 10 రకాల పాపాలను హరిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఈ కారణంగానే దీనికి దశ పాపహర దశమి అని పేరు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఈ పర్వదినాన్ని గంగోత్పత్తి అని, గంగోత్సవం అని పిలుస్తుంటారు. ఈ రోజున ఉదయాన్నే గంగానదిలో స్నానం చేసి, లేదంటే చెరువులో నీటిలో గంగ నీరుగా గంగగా భావించి స్నానం చేస్తే మనకి ఎన్నో జన్మల పాపాలు, 10 జన్మల 10 రకాల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెబుతుంది. ఈ సమయంలో మమ ఏతజ్జన్మ జన్మాంతర సముద్భూత
దశవిధ పాపక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్తం స్నానమహం కరిష్యే అని స్నాన సంకల్పం చెప్పుకోవాలి. ఆ తరువాత గంగాదేవి ప్రతిమని గాని చిత్రపటాన్ని గాని అలంకరించి షోడశ ఉపచారాలతో పూజించాలి. ఈ పూజలో 10 రకాల పూలను ఉపయోగించాలని శాస్త్రం చెబుతుంది. అలాగే 10 రకాల ఫలాలను 10 రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించవలసి ఉంటుంది. అలా 10 రకాల కాయలు పువ్వులు సమర్పించలేం అని అనుకుంటే 10 రకాలు కాకపోయినప్పటికీ 10 సంఖ్యలో అన్నిటినీ 10 అరటిపళ్ళు 10 పువ్వులు ఇలా 10గా భావించి అమ్మవారికి సమర్పించండి. గంగాదేవికి పేలాల పిండితో చేసిన వంటకాలు చాలా ఇష్టమని అంటారు. అందువలన ఈ రోజున పేలాలతో చేసిన పదార్థాలను ప్రవాహంలో వదులుతుంటారు. ఈ విధంగా గంగాదేవిని ఆమె అవతరణ సందర్భంగా పూజించడం వలన 10 రకాల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ రోజు నిరంతరం జపించవలసిన మంత్రం నమఃశివాయై నారాయణ్యై దశహరాయై గంగాయై నమో నమః అని ఈ నామాన్ని నిరంతరం జపించండి. అలాగే ఈరోజు గంగా అష్టకం గంగా స్తోత్రాన్ని కూడా పఠించండి. గంగాదేవి కృపకు పాత్రులయ్యి గంగా స్నానం చేసి మనందరం తరిద్దాం. ఓం నమః శివాయ. ఈరోజు స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పకుండా ఈ గంగా 12 నామాలను తప్పకుండా జపించండి. నందిని నళిని సీత మాలిని చ మహాపగ విష్ణుపాదాబ్జ సంభూత గంగా త్రిపదగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి. 12 నామాని ఎత్ర ఎత్ర జలాశయే స్నానకాలే పటే నిత్యం మహాపాత నాశనం. ఈ 12 నామాలతో తప్పకుండా గంగను స్మరించి గంగా స్నానం చేసి గంగాదేవి అనుగ్రహానికి పాత్రులమవుదాం. అలాగే ఈరోజు గంగావతరణ ఘట్టాన్ని గంగా ఆవిర్భావ దినాన తప్పకుండా వినండి, చదవండి. గంగావతరణ ఘట్టం మనకి రామాయణాంతర్గత గంగావతరణాన్ని గాని శివపురాణాంతర్గత గంగావతరణాన్ని గాని చదవడం గాని వినడం గాని చేయటం వలన ఈరోజు మనం చేసిన ఎన్నో పాపాల నుంచి విముక్తిని పొందవచ్చు. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి.